అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది అంటూ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 2023 నుంచి వడ్డీనైతే ఖాతాల్లో జమ చేయనటువంటి ప్రభుత్వం సంవత్సరానికి వడ్డీ అయితే నష్టపోతాం. ఉద్యోగులు, టీచర్లు, జెడ్పీ, జీపీఎఫ్ ఖాతాల వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి. గత ఏడాది వడ్డీని అకౌంట్లోకి బదిలీ చేయకుండా ఉన్నటువంటి అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీపీఎఫ్ విషయంలో అధికారుల తీరైతే పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీనైతే ఇప్పటికీ కలపకపోవడమే ఇందుకు కారణం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వడ్డీ జమ అయితే అది అసలు సొమ్ముగా మారుతుందని, దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ వస్తుందని ఉద్యోగులు అయితే చెప్తున్నారు. కానీ గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టంతో పాటు అసలు అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనో జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు అయితే సాకా చెప్తున్నారు. ప్రతి నెల మూల వేతనాల నుంచి కనీసం 6% సొమ్మును మినహాయించి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటారు. కొంతమంది ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో కూడా జీపీఎఫ్ కింద మినహాయింపు చేసుకుంటున్నారు. మొత్తం కూడా జీపీఎఫ్లో జమ చేసుకుంటున్నారు. పదవి విరమణ పొందిన తర్వాత ఈ జీపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. సర్వీస్ మధ్యలో కూడా ఇళ్ల నిర్మాణం, పెళ్లిళ్ల కోసం పార్ట్ ఫైనల్ ఉపసంహరణ కింద కొంత సొమ్మును కూడా తన ఖాతా నుంచి తీసేసుకోవచ్చు. ఉద్యోగులకు వేర్వేరు జీపీఎఫ్ ఖాతాలు అందరూ ఉద్యోగులకు ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సొమ్ము అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. జిల్లా పరిషత్లు, మండల పరిషత్ల కింద పనిచేసే ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖలోని ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సొమ్ము మాత్రం జిల్లా పరిషత్, జెడ్పీ, జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుంటుంది. అయితే ఈ ఖాతాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఈ దృష్ట్యా ఉద్యోగుల ఖాతాల్లో జమైన భవిష్యత్ సొమ్మును ప్రభుత్వం తమ అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇలా వినియోగించుకుంటున్నందుకు గాను ఉద్యోగుల సొమ్ముకు ప్రభుత్వం వడ్డీని కలపాల్సి ఉంటుంది. జీపీఎఫ్ సొమ్ముపై 7.8% మేర వార్షిక వడ్డీని జమ చేయాల్సి ఉంటుంది. దీంతో జీపీఎఫ్ ఖాతాలో 4 లక్షల సొమ్ము కలిగి ఉన్న ఉద్యోగికి ఏడాదికి వడ్డీ రూపంలో సుమారు 30,000 దాకా వడ్డీ అయితే జమ అయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముకు 2023 సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఇప్పటివరకు కలపలేదని ఉద్యోగ సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్లనే ఇలా అయిందని అధికారులు అయితే చెప్పి తప్పించుకుంటున్నారు. ఎట్టకేలకు 2023లో కొన్ని ఖాతాలు అయితే ఆయా జిల్లాలకైతే బదిలీ చేశారు. ఇంకా కొన్ని ఇప్పటికీ బదిలీ కాలేదు. బదిలీ అయిన ఖాతాలకు కూడా 2023 సంబంధించిన వడ్డీ బదిలీ కాలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కొత్త జిల్లాలకు వచ్చిన ఖాతాలకు ఆయా జిల్లా పరిషత్ అధికారులు గత ఏడాదికి సంబంధించిన వడ్డీ శాతం లెక్కగట్టి జమ చేస్తలేరని చెప్తున్నాయి. 2024 నుంచే వడ్డీ జమ అవుతుంది తప్ప 2023తో తమకు సంబంధం లేదంటున్నారని వివరిస్తున్నాయి. దీంతో తాము ఏడాది వడ్డీని నష్టపోవాల్సి వస్తుందని, ఒక్కొక్క ఉద్యోగి వేలల్లో నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నారు. జీపీఎఫ్ అనేది ఉద్యోగుల జీతం నుంచి జీపీఎఫ్ అకౌంట్లో దాచుకుంటున్నటువంటి విషయం. ఆ విషయం జీపీఎఫ్ విషయంలో కూడా కనీసం ప్రభుత్వం పాజిటివ్గా ఉండకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఉద్యోగులకు పెండింగ్ డిఏఎస్ ఉన్నాయి, డిఏ ఏరియర్స్ ఉన్నాయి, తర్వాత పిఆర్సీ ఇవ్వట్లేదు, డిఏ అతి తక్కువ డిఏలు ఇస్తున్నారు. ఇవన్నీ సమస్యల మధ్య సొంత డబ్బులు జీపీఎఫ్ మీద కూడా ఇలాంటి వ్యతిరేకమైన విధానాన్ని పాటించడం ప్రభుత్వానికి తగదని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ జీపీఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.